1 వీక్గా రెడ్డి సార్ మనకి గ్రూప్లోని ఒక చార్ట్ పెట్టి హోంవర్క్ చేయండి అని మన అందరినీ చెప్తున్నారు. దానికి రెస్పాన్స్గా నేను ఇప్పుడు ఇది ఎంత సబ్మిషన్ చేస్తున్నాను. ఇవన్నీ ఈ పర్సన్ లైఫ్లో ఈవెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇదైతే ఆ డేట్ ఆఫ్ ఈవెంట్స్ ఇవి, అండ్ అప్పుడు ఆ పర్సన్ తాలూకా ఏజ్ ఇట్లా ఉంది. అంటే డిగ్రీస్ వైజ్ మనం డీప్గా వెళ్ళగలిగితే ఇవన్నీ ఉంటాయి. అండ్ మూన్ అండ్ మహాదశ లార్డ్, అంతర్దశ లార్డ్ ఆపరేషన్ ఇవి. అండ్ రిపీటెడ్గా రెడ్డి సార్ మనకి ఈ ఈవెంట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కూడా మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను. ప్రతి ఈవెంట్ని మనం లగ్నం నుంచి చెప్పచ్చు, లగ్న ప్రోగ్రెషన్స్, అలాగే కాల్పురుష్ కుండ్లీ నుంచి తీసుకొని చెప్పచ్చు, అలాగే రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ నుంచి చెప్పచ్చు, అలాగే మహాదశ లార్డ్ నుంచి చెప్పచ్చు. దాన్నే దశా లగ్న టెక్నిక్ అంటారు. అలాగే ఆ కార్యేష్ అంటే ఆ కార్యక్రమం జరగడానికి అవసరమైనటువంటి లార్డ్ని తీసుకొని, ఇప్పుడు మ్యారేజ్ అయితే 7th హౌస్, సో 7th హౌస్ లార్డ్ని తీసుకొని చెప్పచ్చు. అలాగే యుగపాలకాన్ని తీసుకొని చెప్పచ్చు. 1 year 1 పాద రూల్ని వీటన్నిటికి కూడా మనం ఇప్పుడు అప్లై చేసి చూద్దాం. డేట్ ఆఫ్ మ్యారేజ్ 25/3/42 అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏమో 19/11/17. 24 years 4 months 6 days, అంటే 25th ఇయర్లోని మ్యారేజ్ అనే ఈవెంట్ అయింది. దీనికి మనం ఈ అన్ని మెథడ్స్, ఇంకా చాలా ఉంటాయి కానీ ఈ లిమిట్ చేస్తున్నాను. ఈ మెథడ్స్లోని మనం ఇప్పుడు ఇవన్నీ టెస్టిఫై చేద్దాము. ఎట్ ఏ స్ట్రోక్ 1593711 నాడీగ్రహ సంబంధంతో మనం ఈవెంట్స్ని చెప్పడానికి వీలవుతుంది. సెకండ్ లెవెల్లోని మనం పొజిట్ ఆస్పెక్ట్ కంజంక్షన్, ఈ మూడింటితోటి మనం చెప్పడానికి ట్రై చేద్దాం. అక్కడ కూడా తెగకపోతే రాశి పరివర్తన్ ఆర్ నక్షత్ర పరివర్తన చూస్తాము, అంటే కనెక్షన్స్ అన్నమాట. అండ్ హైయెస్ట్ లెవెల్లో డిస్పాజిటర్ కూడా మనం టేకప్ చేస్తాం. సో ఈ 4 మెథడ్స్ మనం నాడీగ్రహ సంబంధానికి కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ లగ్న 28 degrees 29 secondsకి క్యాన్సర్లో ఉంది. ఈ చార్ట్లోని లగ్నం మనం చూసినట్లయితే క్యాన్సర్లో ఉంది. అండ్ 28 degrees అంటే లాస్ట్ పాదం అనమాట. సార్ రోజు ఈ చార్ట్ పెడుతుంటారు గ్రూప్లోని. ఎవరైనా వీటిని యూజ్ చేయాలి అనేది మనకి తెలియాలని సార్ తాపత్రయం. సో ఈ చార్ట్స్ని ఎలా వాడాలో కూడా ఇవాళ మనం చూస్తాం. సో లగ్నం దీని మీద ఉంది 28 degreesలోని. స్లోగా ఇలా ప్రోగ్రెస్ అవుతుంది. ఇక్కడికి 28 degrees వచ్చేసరికి అది 9 పాదాలు ట్రాన్స్వర్స్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం కౌంట్ చేసినట్లయితే 9 పాదాలు ట్రావర్స్ అవుతాయి. 9 పాదాలకి 9 సంవత్సరాలు తీసుకుందాం. మళ్ళీ లగ్నం ప్రోగ్రెస్ అవుతుంది. మరొక 9 పాదాలకి మనం ఇంకొక 9 సంవత్సరాలు ట్రావర్స్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ కర్క 1 పాదం, సింహ 9, మళ్ళీ కన్య 9 పాదాలు ట్రావర్స్ అయింది. మనం ఇప్పుడు లగ్న ప్రోగ్రెషన్ చెప్పుకుంటున్నాం. మనం ఇక్కడ చూసుకున్నాం ఇప్పుడే 25th ఇయర్లోని మ్యారేజ్ సమ్మేషన్ అయింది. సో మనం లగ్న ప్రోగ్రెషన్ చూసాము. 9 పాదాలు కర్క నుంచి సింహానికి, ఇంకో 9 పాదాలు అక్కడి నుంచి వర్గోకి. సో మరొక్క 7 పాదాలు మూవ్ అయినట్లయితే కనుక ఎగ్జాక్ట్లీ 25 years ఏజ్ అనేది క్రిస్ క్రాస్ అవుతుంది. సో 9 పాదాలు ఇక్కడి నుంచి ఇక్కడికి లియోలో ట్రావర్స్ అవుతాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి విర్గోలో ట్రావర్స్ అవుతాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి మరొక 7 పాదాలు ట్రావర్స్ అవుతాయి, విచ్ ఈస్ అనదర్ 7 years. సో 25th year అక్కడ వచ్చింది. ఈ చార్ట్ కూడా మనకి సుపరిచితమే గ్రూప్లోని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లగ్నం సింహం మీద నుంచి ప్రోగ్రెస్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ 7 పాదాలు, సారీ ఇది D1 కదా. సో ఆశ్లేషణ నుంచి 4వ పాదం నుంచి లగ్నం ట్రావర్స్ అయ్యి ఇక్కడ చిత్త 2 పాదాలు దాటి, స్వాతి 4 దాటి, విశాఖ 1వ పాదం దగ్గర 7th పడింది చూడండి. 1 2 3 4 5 6 7. సో గురు నక్షత్రం 1వ పాదంలోని లగ్న ప్రోగ్రెస్ అవుతోంది అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు ఈ చార్ట్లో ప్లానెట్స్ని ప్లేస్ చేసేస్తున్నాము. అంటే బర్త్ చార్ట్లో ఏవైతే ఉన్నాయో ఆ ప్లానెట్స్ని ప్లేస్ చేసేసుకొని దెన్ మనం ఆ నాడీ సంబంధాలు అనేవి ఈ 4 రకాలు చెప్పుకున్నాం కదా, వాటిని మనం ఇప్పుడు ట్రాక్ చేద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే 159 సంబంధంలోని 1లో ప్లానెట్స్ లేవు, 5లో ప్లానెట్స్ లేవు, 9లో కేతు ఉన్నాడు. సో నెక్స్ట్ మన నాడీ సంబంధం 3711కి వెళ్తుంది. 3711
అంటే లగ్న ప్రోగ్రెస్ అయిన లగ్న నుంచి 3, 7, 11 వచ్చాయా. వీనస్, మార్స్, రాహు వచ్చాయి. ఇది రాసులు కాదు, థర్డ్ ఫ్రమ్ ద లగ్న. వీనస్, రాహు థర్డ్లో వచ్చాయి, 7 వేకెంట్, 11లో మార్స్ ఉన్నాడు. సో లెవెల్ 1లోని మనకి 159, 37, 11లోని మనకి కనెక్టివిటీ వీనస్ రాహు అండ్ వీనస్ మార్స్ అనేది కనిపిస్తున్నది. ఇప్పుడు అసలు ట్రిక్ చూడండి. ఇక్కడ మార్స్కి సన్కి రాశి పరివర్తన ఉంది, వీనస్కి జూపిటర్కి రాశి పరివర్తన ఉంది. సో వీనస్ వస్తే జూపిటర్ వచ్చినట్టు, మార్స్ వస్తే సన్ వచ్చినట్టు లెక్క. అండ్ కేతు ఆల్రెడీ మెర్క్యూరీ సైన్లో ఉన్నాడు కాబట్టి మెర్క్యూరీ కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఈ లెవెల్ అయిపోయింది, రాశి పరివర్తనకి వచ్చేసాం. ఇక్కడ మనకి రాహు కేతు కూడా లైన్లో ఉన్నారు కాబట్టి కేతు వస్తే మెర్క్యూరీ వచ్చినట్టు, రాహు వస్తే జూపిటర్. దే ఆర్ డిస్పాజిటర్స్. సో మన తాలూకా ఈ 4 నాడీ సంబంధాలు మనకి ఇలాగా ఎస్టాబ్లిష్ అవుతాయి. సో నెక్స్ట్ స్టెప్గా ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ అరేంజ్ ఆల్ దీస్ ప్లానెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అ ఆర్డర్. మార్స్, సన్ అండ్ మెర్క్యూరీ. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి మనం కౌంట్ తీసుకున్నట్లయితే 2nd లార్డ్ కనిపిస్తున్నాడు, అలాగే 7th లార్డ్ కనిపిస్తున్నాడు, అండ్ హీ ఈజ్ మార్స్ కనెక్ట్ అయ్యాడు. అండ్ ఇక్కడి నుంచి 11th లార్డ్ సన్ కాబట్టి ఆయన కూడా కనెక్ట్ అయ్యాడు. సో ఈ స్ట్రింగ్లోని మనకి ఈ 2, 7, 11 కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. నెక్స్ట్ కాలపురుష కుండలిని లగ్నాగా చేసుకొని ఇప్పుడు మనం ఇది ఇంటర్ప్రిట్ చేద్దాం. లగ్నం మేషం, 9 పాదాలు రన్ అయింది, మళ్ళీ 9 పాదాలు రన్ అయింది. నెక్స్ట్ 7th పాదంకి వచ్చేసరికి మనం 1, 2, 3, 4, 5, 6, 7 పునర్వసు 1వ పాదం పడింది. ఇక్కడ మీకు ఏదైనా కనెక్ట్ అవుతుందా? ఇందాక లగ్న ప్రోగ్రెషన్లోని మనకి విశాఖ 1వ పాదం వచ్చింది, అన్ని గురుపాదాలే కనెక్ట్ అవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు పునర్వసు 1వ పాదం అట్ ద ఏజ్ ఆఫ్ 25, 25th ఇయర్. ఇక్కడ కేతు ఉన్నాడు మనకు తెలుసు. యాజ్ యు సీ ఇక్కడ కేతు ఉన్నాడు మనకి, అండ్ ఇది ఖాళీ, ఇది ఖాళీ. యాజ్ యూజువల్ 159 తీసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ 3, 7 అండ్ 11 తీసుకుందాం. సో నాడీ సంబంధాల్లో మనకి మళ్ళీ 9th రాశిలోని ఇక్కడ పైన ఎలా అయితే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ ప్లానెట్స్ మనకి వీనస్, రాహు ఇక్కడ ఉన్నాయి. 1st రాశి వేకెంట్, 5th రాశిలో మార్స్ ఉన్నాడు కదా. సో సేమ్ మళ్ళీ అవే కనెక్ట్ అవుతున్నాయి. యాజ్ యూ కెన్ సీ మళ్ళీ స్టోరీ సేమ్ ఇవన్నిటికీ. ఇప్పుడు క్రక్స్ మన తాలూకా రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ 25th ఇయర్లోని ఇది చేసినటువంటి యునిక్ సిస్టము. ఇందులో రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ని మనం ఎరగలం. D1లో మనం పట్టుకున్నటువంటి పునర్వసు 1వ పాదము నవాంశ చక్రంలో ఎక్కడ పడింది మనం ఇక్కడ చూస్తున్నాం కదా, పునర్వసు 1వ పాదం. సో ఇదేమో కుజుడు రాశి, ఇదేమో గురువు తాలూకా నక్షత్రం, అండ్ ఆ గురువు తాలూకా నక్షత్ర పాదం D1లోని ఎక్కడుంది? మెర్క్యూరీలో ఉంది. సో ఇది మార్స్, జూపిటర్, మెర్క్యూరీ 25th ఇయర్లో యాక్టివ్ అయినటువంటి 3 ప్లానెట్స్ ఏంటయ్యా అంటే మార్స్ 1st రాశిలోనే నవాంశ పాదం ఉంది కాబట్టి మార్స్, అండ్ 25th ఇయర్లోని D1లోని మనకి పునర్వసు 1వ పాదం ఉంది. సో జూపిటరు, అండ్ అదే మెర్క్యూరీ తాలూకా రాశిలో పడింది D1లోని. మన్ని పదే సార్ హోంవర్క్లు చేయమన్న రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ తాలూకా స్టోరీ ఇక్కడికి వచ్చి ఆగింది. ఎక్కడికి? 25th ఇయర్లో మనం చూసినట్లయితే మార్స్, జూపిటర్, మెర్క్యూరీ. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇక్కడ పెళ్ళి జరగడానికి బలంగా సీన్లోకి వచ్చిన ప్లానెట్స్, బలంగా రూలింగ్ ప్లానెట్స్, ఫోర్స్గా వచ్చిన ప్లానెట్స్ ఏంటయ్యా అంటే మార్స్, జూపిటర్, మెర్క్యూరీ. ఇక్కడ జూపిటర్ అంటే ఆ పర్సను, అండ్ మార్స్ అంటే స్పౌజు, హస్బెండ్, అండ్ మెర్క్యూరీ ఈజ్ ద లవ్ బిట్వీన్ ద గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్. సో యాజ్ యూ కెన్ సీ రెడ్డి రూలింగ్ ప్లానెట్స్లో కూడా మనకు ట్రైన్స్ మార్స్, వీనస్, రాహు వచ్చింది. ఇదేమో వేకెంట్గా ఉంది. ఇది మంతాలుగా 159 అయితే అగైన్ మళ్ళీ 3, 7, 11లో మనకి మళ్ళీ సేమ్ రిపిటేషను.
ఇక్కడ మనకి డైరెక్ట్గా రాసులు వచ్చేసాయి 159 రెడ్ రూలింగ్ ప్లానెట్స్ పట్టుకున్నప్పుడు డైరెక్ట్గా మనకి రాసులు వచ్చేసాయి. మార్స్ వస్తే సన్ వచ్చినట్టు, వీనస్ వస్తే జూపిటర్ వచ్చినట్టు, రాహువులు కూడా మళ్ళీ జూపిటరే ఉన్నాడు కాబట్టి కేతులో మెర్క్యూరీ. సో దిస్ ఈజ్ హౌ అగైన్ ద సేమ్ ప్లానెట్స్ హ్యావ్ రిపీటెడ్. ఇక్కడ వచ్చేసరికి మనకి సెకండ్ లార్డ్, సెవెంత్ లార్డ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ 11 కనెక్షన్ కావాలి. 11 డైరెక్ట్గా మార్సు 11th హౌస్ని చూస్తున్నాడు, కాలపురుష కుండలి తాలూకా 11th హౌస్ని. సో మనం చెప్పుకున్నటువంటి పోజిట్ ఆస్పెక్ట్ కంజంక్షన్లో ఇప్పుడు మనం ఆస్పెక్ట్ని యూజ్ చేసుకొని 11th హౌస్ మార్స్ తాలూకా 7th ఆస్పెక్ట్ ఆన్ 11th house. This is how 2, 7, 11 got connected. Same logic applies to Kalpurush Kundali. సో మార్స్ ఎవరిని ఇన్వాల్వ్ చేశాడు? 11th హౌస్ ఇన్వాల్వ్ అయితే 11th హౌస్ లార్డ్ ఎనర్జీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే 11th హౌస్ లార్డ్ ఇన్వాల్వ్ అవుతాడో ఇమ్మీడియట్గా, అంటే ఇక్కడ ఏంటి జరిగిందంటే దట్ పర్సన్, దట్ స్పౌజ్, హూసెవర్ హూ గాట్ ఇన్ టు మ్యారేజ్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ దిస్ పర్సన్ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాగా? బై అపీలింగ్ టు హర్ మైండ్, మనసుని దోచాడు. ఎందుకు? శాటర్న్ డిస్పోజిటర్ మూన్, శాటర్న్ వస్తే మూన్ వచ్చేసినట్టు. సో ఈ చార్ట్లో అసలు ఇంకేమైనా ప్లానెట్లు మిగిలాయా వితౌట్ కనెక్టింగ్, వితౌట్ యాక్టివేషన్? అంటే అన్ని ప్లానెట్స్ కలిసి మనసా వాచా కర్మణః జరిగిన పెళ్ళి కాబట్టి, ఇది లవ్ మ్యారేజ్ కాబట్టి అన్ని ప్లానెట్స్ ఇన్వాల్వ్ అయినాయి. This person Firoz has given immense servicing to the mother who was very sick at the time. Service చూసారు కదా 6th హౌస్. ఆ అమ్మాయి తాలూకా మదర్కి ఇంపెక్కబుల్ సర్వీస్, సెల్ఫ్లెస్ సర్వీస్ ఇచ్చి ఆయన ఈ విధంగా ఆ లేడీ లవ్ని ప్లీజ్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు మనం డిగ్రీ వైజ్ అక్కడ ఇన్వాల్వ్ అయిన ప్లానెట్స్ అన్నిటినీ రాసుకున్నాము. ఇప్పుడు మనం ఒక కొత్త కాన్సెప్ట్ చూద్దాం ఇందులోని. స్ట్రింగ్ చేసుకున్నప్పుడు శాటర్న్ ఏమో 4th రాశిలో ఉన్నారు, సన్ మెర్క్యూరీ ఏమో రెట్రో 12th రాశిలోని ఎవరు లేరు. థర్డ్ రాశిలోని కేతు ఉన్నారు, 7, 11లో ఎవరు లేరు. అండ్ ఫస్ట్ రాశిలోని ఎవరు లేరు, 5thలో మార్స్, వీనస్, రాహు. అండ్ సెకండ్ రాశిలోని మనకి జూపిటర్ రెట్రో అయి ఉన్నారు, 10th రాశిలో మూన్. సో దిస్ ఈజ్ ద డైరెక్షనల్ చార్ట్ ఆఫ్ భృగునంది నాడి. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ డిగ్రీస్లోని ప్లానెట్స్కి మనం ర్యాంకింగ్స్ ఇచ్చేయాలి. 1, 2, 4th డిగ్రీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ఆర్డర్ ఆఫ్ డిగ్రీస్ అనమాట. 10 degrees, 13 degrees 4th ర్యాంకు, 15 degrees 5th, 6th. ఇప్పుడు 21 degreesలో శాటర్న్, వీనస్ ఉన్నాయి. సో వీనస్ తాలూకా డిగ్రీస్ని, శాటర్న్ తాలూకా డిగ్రీస్ని మనం కొద్దిగా క్లోజప్ చూసుకొని 21.01 వీనస్ కాబట్టి, అండ్ శాటర్న్ 48 కాబట్టి, 48 కాబట్టి ఈ ఆర్డర్లో మనం ఇప్పుడు వీటిని అసెంబుల్ చేసుకోవాలి ప్లానెట్స్ని. ఇంక్రీజింగ్ ఆర్డర్, ఫస్ట్ లెస్సర్ టు హయ్యర్. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్డర్ ఆఫ్ డిగ్రీస్లోని ప్లానెట్స్ అన్నిటినీ పేర్చుకున్నాము. ఇప్పుడు మనం మార్స్ స్ట్రింగ్ని స్టడీ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా చూసినట్లయితే మార్స్ 5th రాశిలో ఉన్నాడు. సో మార్స్, వీనస్, రాహు అండ్ కేతు. అండ్ డ్యూ టు మార్స్ సన్ హ్యాస్ కమ్, వీనస్ వల్ల జూపిటర్ కూడా, అండ్ కేతు వల్ల మెర్క్యూరీ కూడా వచ్చేసారు స్ట్రింగ్లో. సో పక్కా ప్యూర్ స్ట్రింగ్ ఇది మార్స్కి. ఇప్పుడు చార్ట్లో మార్స్ని లగ్నం చేసుకున్నట్లయితే 1, 2, 3 అంటే ఇక్కడ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం స్టోరీ చెప్పాలంటే 1, 2, 3 హీ వాంటెడ్ హెర్ యాజ్ హిజ్ వైఫ్. So he supported her and helped her mother who was in sickness and given his services with his action. 10th lord, 3rd lord, 10th lord, efforts towards efforts and karma by helping her. స్పష్టంగా తెలుస్తుంది షీ వాజ్ వెరీ సపోర్టివ్ బికాజ్ ఆవిడ మనసు ఇచ్చింది అండ్ ఇట్ వాజ్ అ లవ్ మ్యారేజ్. అండ్ దెన్ డిడ్ షీ మేక్ హిమ్ హ్యాపీ? ఇట్ వాజ్ కేతు ఆల్ ది వే. అంటే కట్. నెక్స్ట్ హూ ఎక్స్పెండెడ్ హిమ్? దీస్ ఆర్ ది పీపుల్. హెర్ కర్మ, హెర్ ఎలిజియన్స్ టు వర్క్ అండ్ ఫాదర్ అండ్ హెర్ ఓన్ బుద్ధి. ఇప్పుడు మార్స్ స్ట్రింగ్లోకి వచ్చేసరికి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది దిస్ పర్సన్ వాజ్ మోర్ అటాచ్డ్ టు హెర్ ఫాదర్
through her soul and mind was connected to her father by deep conjunction of 4 and 5. చూసారా 4 degrees 5 degreesలోని తన మనసు అంతా కూడా తండ్రి తాలూకా వైపే పరిగెడుతున్నది. మోర్ అటాచ్డ్ మెంటల్లీ అండ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ సోల్. ఇప్పుడు మార్స్ తాలూకా బాధ ఏంటో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 3 రెట్రో ప్లానెట్స్. సో జూపిటర్ వాజ్ రన్నింగ్ టువర్డ్స్ ద ఫాదర్, the person was running towards the father, the intellect of the person was running towards her father, and she herself was running towards her father. Understand? So ikkada 3 1 2 3 4 planets kuda ఇది బై డీప్ కంజంక్షన్ అటాచ్ అయిపోయింది ఫాదర్కి. రాహు ఆటోమేటిక్గా రివర్స్ వెళ్తాడు, మెర్క్యూరీ కూడా రెట్రో, జూపిటర్ రెట్రో. సో హూ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ మార్స్? నోబడీ. మార్స్ వాజ్ ఐసోలేటెడ్. అదే ఇక్కడ కూడా స్టోరీ చెప్తుంది మనకి. మార్స్, వీనస్, రాహు అండ్ 3 7 11లో ఓన్లీ కేతు. వాట్ విల్ కేతు డూ? వి నో. అండ్ ఎప్పుడైతే జూపిటరు సన్కి 7th హౌస్లో రెట్రో అవుతాడో, 5th హౌస్ 6th 7th 8th హౌస్లోనే ప్లానెట్స్ 9thలోని రెట్రో అవుతాయి. ఫ్రమ్ 15 degrees హియర్ టు 15 degrees హియర్. అండ్ ఈ డిగ్రీస్లోని రెట్రోలోని మోస్ట్ పవర్ఫుల్ రెట్రో ప్లానెట్ ఏది అంటే ద వన్ దట్ ఈస్ ఆపోజిట్ టు ద జెట్ స్పీడ్ డెసిషన్స్ అనమాట. సో జూపిటర్ వాజ్ ఒక పక్కా యూటర్న్ ఇచ్చేసింది. అండ్ ఇన్ దిస్ హోల్ మ్యాటర్ దో హీ వాజ్ సపోర్టివ్, ఆయన సెకండ్ ఫ్రమ్ జూపిటర్ ఉన్నాడు, సో హీ సపోర్టివ్, బట్ ఆయన ఆ పర్సన్కి వ్యయం అయిపోయాడు, ఖర్చు అయిపోయాడు, ఎక్స్పెండ్ అయిపోయాడు. ద రీజన్ ఫర్ ఆల్ దీస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ షీ వాజ్ ఎమోషనల్లీ and also intellectually drawn towards her father in every way. And you can see 15 degrees 16 degrees and 21 and 21. ఇక్కడ ఏం జరిగింది? రిలేషన్షిప్స్ వేర్ at stake. Relationship was at stake and she has distanced herself just for the sake of karma. Because you know Saturn is in the chart, Saturn is sitting on her head. 100% she prefers work to anything else. She is a workaholic, everyone knows. And throughout her life she was ably assisted by the 5th lord. 5th lord evaru? Sons, iddaru kodukulu. And men were supporting her within the party also. Men were giving her leadership. She had very bitter life. Throughout her life she had a bitter struggle because there is a natural malefic in the lagna. కానీ ఎందుకు బతికిపోయింది? బికాస్ ఆఫ్ ది రాశి పరివర్తన. లగ్నంలో చంద్రుడు ఆటోమేటిక్గా ఉన్నట్టు, శని తన ఇంట్లోకి వెళ్ళినట్టు, జూపిటర్ కూడా తన ఇంట్లో తను ఉన్నట్టు, వీనస్ అటు వెళ్ళినట్టు, అండ్ మార్స్ కూడా తన ఇంట్లో తను ఉన్నాడు, సన్ తన ఇంట్లో తను వెళ్ళినట్టు. ఇక్కడ మనకి ముందే తెలుసు మెర్క్యూరీ ఈజ్ ఎనిమీ ఆఫ్ మార్స్. సో మెర్క్యూరీ హ్యాస్ డ్యామేజ్డ్ ద 5th హౌస్ అండ్ ఆల్సో మెర్క్యూరీ ఈజ్ 12th లార్డ్. మనకి మర్చిపోకూడదు. 5th and 12th అసోసియేషన్ గివ్స్ ఆకస్మిక మరణం టు ద కిడ్స్, సడన్ డెత్, లాస్. అండ్ ఆబ్వియస్గా 8th లార్డ్ సాటర్న్ లగ్నంలో ఉన్నాడు. అండ్ మనం కొద్ది జాగ్రత్తగా చూసినట్లయితే Saturn degrees 21 and Lagna degrees is 28. That is Saturn is in 12th to the Lagna. He is, even though he is in the Lagna, ఆయన 12th హౌస్ని 12th భావాన్ని ఆక్యుపై చేస్తున్నాడు. సో ఆయన ఆవిడ షీ వర్క్డ్ త్రూ అవుట్ నైట్. షీ యూస్ టు వర్క్ ఇన్ ఐసోలేషన్. సో హర్ వర్క్ కాజ్డ్ ఐసోలేషన్. షీ హ్యాస్ కట్ ఆఫ్ ఎవ్రీ వన్. కేతు కూడా 12th హౌస్లోనే ఉన్నాడు, సాటర్న్ కేతు. సో షీ వాజ్ వర్కింగ్ టు నో ఎండ్. అండ్ దిస్ వర్కహాలిక్ నేచర్ హ్యాస్ క్రియేటెడ్ సో మెనీ అబ్స్టికల్స్ టు హస్బెండ్. ఇప్పుడు మనం సేమ్ మ్యారేజ్ని యుగపాలకాన్ని పట్టుకొని చేద్దాం ఆవిడ పెళ్ళి. బ్రీఫ్గా యుగపాలక గురించి చెప్తాను. ఫస్ట్ యుగపాలక 0 to 12 years మూన్. సెకండ్ యుగపాలక 13 to 24 మెర్క్యూరీ, 25 to 36 వీనస్. తర్వాత సన్ 37 to 48. మళ్ళీ మార్స్ 49 to 60. తర్వాత జూపిటర్ 60 to 72, 61 to 72 జూపిటరు. తర్వాత 73 నుంచి సాటర్న్ అప్ టు 84. అండ్ నెక్స్ట్ రాహు అండ్ కేతు. నెక్స్ట్ 12. ఆ తర్వాత లగ్న 108 నుంచి 120.
25th ఇయర్లోని మనకు తెలుసు వీనస్ ఈజ్ ద యుగపాలక. అండ్ స్టార్టింగ్ ఇయర్లోనే పెళ్లి జరిగింది కాబట్టి 25th ఇయర్ మనం ఇక్కడే పట్టుకుంటాం. 26th అయితే ఇక్కడ పట్టుకుంటాం. లగ్నం అనమాట, లగ్నం. సో ఇదే మనకి లగ్నం అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి మనం 159 వేసుకుంటే మనకి మార్స్ వీనస్ రాహు వచ్చింది. అండ్ 3711 వేసుకుంటే 7th హౌస్లో కేతు వచ్చింది. అగైన్ వీనస్ ఈజ్ జూపిటర్, మార్స్ ఈజ్ సన్, and Ketu is Mercury. So once again all these things got connected, and this is how the marriage has happened. And we can see 11th lord himself is in the lagna. Okay, and మనం చూసుకున్నాం ఆల్రెడీ జూపిటర్కి ఈయనకి రాశి పరివర్తన జరిగిపోయింది. అండ్ లగ్నాధిపతి కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. సో ఆయన ఓన్ డెసిషన్, ఆయన ఓన్ ఎఫర్ట్, అంటే ఈ పర్సన్ తలుగా లేడీ తలుగా ఓన్ ఎఫర్ట్ తోటే ఇదంతా జరిగింది. అండ్ డెఫినెట్గా మార్స్ ట్రైన్ కనెక్షన్ వచ్చేసింది మనకి, అండ్ ట్రైనల్ కనెక్షన్. అండ్ మార్స్ తాలూకా 7th ఆస్పెక్ట్ కనెక్టెడ్ టు ద సాటర్న్, విచ్ ఈస్ ద 2nd లార్డ్ అండ్ ద 3rd లార్డ్. అండ్ ఈయన వల్ల మెర్క్యూరీకి వచ్చేసాడు కదా, 7th లార్డ్ పిక్చర్లోకి వచ్చాడు కాబట్టి. సో 2, 7, 11 కనెక్షన్ మనకి ఈ రకంగా కనిపించింది. సో వీ కెన్ వెరీ క్లియర్లీ సీ దట్ దిస్ పర్సన్ మార్స్ రిసోర్సెస్ అండ్ సపోర్ట్ అయితే దొరికింది, యాజ్ లాంగ్ యాజ్ దట్ ఎమోషనల్ సపోర్ట్ వాస్ దేర్. బట్ కేతు కేమ్ ఇన్ టు ద పిక్చర్ యాజ్ సూన్ యాజ్ ద థింగ్స్ హ్యావ్ మూవ్డ్ ఫార్వర్డ్. అండ్ వాట్ మేడ్ హిమ్ హ్యాపీ, it was simplicity which was absent, because her eyes were on the higher purpose of life, towards the karma, and which was badly definitely influenced by the father. And her intellect was also all these three has contributed to the the Mars was expended by this. అంటే 4, 8, 12 వ్యయం కదా, వ్యయ స్థానాలన్నీ కూడా ఆపరేట్ అయ్యాయి to end this relationship. We can see Moon was the Mahadasha Lord and Mercury is the Antardasha Lord, and they were in 311 axis, self efforts and Ichha Purti. Moon Mahadasha and Mercury is the Antardasha Lord. ఇప్పుడు మనం మూన్ని లగ్నం చేసుకొని, అంటే మహాదశ, దశ లగ్న కుండ్లీ టెక్నిక్ అంటారు. అంటే దశానాథుడినే లగ్నం చేసేస్తే ఈయన్ని మనం పట్టుకున్నట్లయితే ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ట్రైన్స్ చూద్దాం. మూన్, జూపిటర్ అండ్ మార్స్. మూన్ అండ్ జూపిటర్. ఎప్పుడైతే మూన్ వచ్చాడో సాటర్న్ పిక్చర్లో ఉన్నాడు 2nd లార్డ్, అండ్ ఎప్పుడైతే జూపిటర్ పిక్చర్లోకి వచ్చాడో వీనస్ కూడా పిక్చర్లో ఉన్నాడు. 2, 7, 11 కనెక్షన్ మీకు కనిపించేసే ఉంటుంది అనుకుంటాను. మూన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద 7th లార్డ్ సిట్టింగ్ ఇన్ లగ్న. అంటే నాకు ఈ పెళ్ళి కావాలి అండ్ చాహియే అబ్సెషన్గా చేసుకుంది అమ్మాయి. అండ్ సాటర్న్ అండ్ మూన్, అండ్ 2nd లార్డ్ ఈజ్ 2 కనెక్షన్ అండ్ 7 కనెక్షన్ అండ్ 11 కనెక్షన్. 11 కనెక్షన్ ఎట్లా వచ్చింది అని అడగచ్చు మీరు. అగైన్ వీ విల్ సీ దట్ 159 ఈజ్ ద ప్రైమరీ భృగునాడి సంబంధ. అండ్ 3, 7, 11 చూసినట్లయితే మనకి జూపిటర్ ఎంట్రీ ఇచ్చాడు. 3, 7 అండ్ 11th హౌస్. 11th హౌస్. సో ఎప్పుడైతే 11th హౌస్ ఉందో ఇక్కడ పిక్చర్లోని, ఇట్ ఈజ్ నథింగ్ బట్ సన్ అండ్ మార్స్, అండ్ ఆల్సో ఆయనకి ట్రైన్ వీనస్. అండ్ దశా లగ్న అంతర్దశ లార్డ్ మెర్క్యూరీ నవాంశలోకి వెళ్ళినట్లయితే వెంటనే మనకి ఎలా కనిపిస్తున్నదో చూసారా, మూన్, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్ కూడా అక్కడే ఉన్నాడు, జిఎల్తో ఉన్నాడు. అండ్ మూన్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై సన్ అండ్ మార్స్. సో వెరీ క్లియర్, లగ్నాధిపతి అంటే తన సొంత ఇన్వాల్వ్మెంట్ తోటే ఆ పెళ్లి జరిగింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ మరొకసారి పరీక్షగా 2, 7, 11 చూద్దాము. 2 ఈజ్ మూన్ నుంచి, 2 ఈజ్ జూపిటర్ ఆల్రెడీ కనెక్టెడ్, 7 ఈజ్ సన్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. ఇది కూడా ఉంది కదా సీన్లోని. అండ్ యూ కెన్ సీ అగైన్ హియర్ మూన్ నుంచి 11th లార్డ్ జూపిటర్. సరిపోయిందా 2, 7, 11? అండ్ నవాంశులకు వచ్చేసరికి మనం ఇక్కడ కూడా మనం దీన్ని సేమ్ లైన్స్లో చెప్తాము. ఎలా అంటే మెర్క్యూరీని అంతర్దశ లార్డ్ కాబట్టి మెర్క్యూరీని మనం లగ్నం చేసుకొని చెప్తాము. అప్పుడు కూడా మీకు ఎలాగో కనిపిస్తుందిగా స్టోరీ అంతా. ఇక్కడికి వచ్చేసరికి సింగిల్ హ్యాండెడ్గా మనకి మెర్క్యూరీని లగ్న చేసుకున్నట్లయితే మనకి ఇది లగ్నం అయితే ఇక్కడే వీనస్ మెర్క్యూరీ ఉన్నారు. 2nd లార్డ్ అండ్ 7th లార్డ్ ఈజ్ డైరెక్ట్లీ
మార్స్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఇన్ ద 11th house. 2, 7, 11 డిసైడెడ్ బై సింగిల్ ప్లానెట్. అయిపోయింది కేల్కతం. యాక్చువల్గా నవాంశలోని ఈ అంతర్దశ లార్డే ఏదైనా సరే రిజల్ట్ని డెలివర్ చేస్తుంది. ఎందుకంటే అంతర్దశ ఈజ్ నథింగ్ బట్ ద నక్షత్ర లార్డ్ ఆఫ్ ది ట్రాన్సిట్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ మూన్ ఇన్ ద వింశోత్రి దశ సిస్టమ్. హీ ఈజ్ ద సబ్ లార్డ్. D9లో అంతర్దశ లార్డే సబ్ లార్డ్ ఆఫ్ కేపీ సిస్టమ్. సో ఈ రకంగా మనం ఇవాళ ఫస్ట్ లగ్న ప్రోగ్రెషన్ చూసాము, నెక్స్ట్ కాలపురుషి కుండలి చూసాం, తర్వాత రెడ్డి రూలింగ్ ప్లానెట్స్ చూసాం, తర్వాత యుగపాలక నుంచి కూడా తీసాము, అండ్ దశ లగ్న కుండలి నుంచి చూసాము. అంతర్దశ ఎలా చూసినా సరే ద ఆన్సర్ ఈజ్ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. ఎంటైర్ జ్యోతిష్ శాస్త్ర ఈజ్ ఫండమెంటల్లీ linked to geometry and it is nothing but this the reason for ఎట్ నుంచి వేసినా సరే ఆన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఇది first axiom says things which are equal to the same thing are equal to one another. It means 2 8s 16 and 4 4s is 16. Things which are equal to the same thing are equal to one another. 2 8s is 4 into 4, which is ఫస్ట్ axiom. సారీ, నేను తప్పు చూశాను. మూన్ దశలో కాదు, 1940 మ్యారేజ్ 1942లో జరిగింది. 1942లో జరిగింది. అండ్ అట్ దట్ టైమ్ దశ వాజ్ రాహు అండ్ మర్క్యూరీ. మర్క్యూరీకి టాలీ అవుతుంది అండ్ రాహుకి మనం మళ్ళీ రీడూ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ మూన్ వీ హ్యావ్ టు పిక్ రాహు, అండ్ రాహు తాలూకా డిస్పాజిటర్ జూపిటర్. యాజ్ యూజువల్ మనం మల్టిపుల్ టైమ్స్ వీనస్ని పట్టుకొని చేసాం కాబట్టి అది మనకి టాలీ అవుతుంది. వీనస్, మార్స్ అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ 159. నెక్స్ట్ 3 7 11 కేతు, అగైన్ కేతు అండ్ మర్క్యూరీ, అండ్ అగైన్ వీనస్ అండ్ జూపిటర్. ఆల్ దిస్ కమ్స్ టు ద మీన్స్ ద సేమ్ బికాస్ ఈ పర్టికులర్ చార్ట్లోని మనం చూసినట్లయితే అన్ని ప్లానెట్స్ ఒకే పని మీద ఉన్నాయి. అందుకే ఇంత ఫోర్స్ఫుల్ చార్ట్ ఇది. వీ కుడ్ సీ దట్ ఎవ్రీ ప్లానెట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఈవెంట్స్. సో దెర్ విల్ బి రిపిటేషన్ ఆఫ్ సార్ట్స్. ఇక్కడ కూడా మనం 2 7 11 కనెక్టివిటీ వెతుక్కోవాలి. వీనస్ ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన 11th house ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా. అండ్ 7కేమో యాజ్ సెకండ్కేమో మన మార్స్ తాలూకా ఆస్పెక్ట్ వల్ల సాటర్న్ ట్రిగ్గర్ అయ్యాడు. సాటర్న్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ 2 and 3. అండ్ ఆబ్వియస్లీ కేతు ఇక్కడే ఉన్నాడు కాబట్టి ఆపోజిట్ హౌస్లోని మర్క్యూరీ ట్రిగ్గర్ అయింది కాబట్టి 7th house మర్క్యూరీ. సో 2 7 11 కనెక్షన్ వచ్చింది. అండ్ ఏడిఎల్కి మనకి మళ్ళీ మామూలు సేమ్ స్టోరీ, వీనస్ మెర్క్యూరీ. అండ్ ఇక్కడ రాహు ఈజ్ నన్ అదర్ దెన్ మూన్. సో ఇక్కడ ఇలా కూడా కనెక్ట్ అయిపోయింది. ఈ రీడింగ్ వల్లనే ఇందాక మనకి నవాంశ టాలీ అయిపోయింది. 2011-1924లో ఏం జరిగింది అంటే ఆవిడకి ఒక చిన్న తమ్ముడు పుట్టి ఆయన 2 days బతికి వెంటనే చనిపోయాడు. 7 years ఆవిడ ఏజ్ అండ్ 1 day కాబట్టి ఇట్ ఈస్ 8th year. అండ్ ఆ రోజు మీరు ట్రాన్సిట్ కనుక చూసినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది మార్స్ రాహుతోటి హెమ్ అయిపోయాడు. అండ్ ట్రాన్సిట్ మార్స్ కూడా కేతుతోటి కనెక్ట్ అయిపోయాడు. అండ్ కేతు ఈజ్ ఆల్సో హయ్యర్ డిగ్రీ. ఇది చాలా ఇంపార్టెంట్. నౌ యూ కెన్ సీ సెకండ్ లార్డ్. ఇది మూన్ యుగపాలక అంటే 0 to మనం ముందే చెప్పుకున్నాం కదా, 0 to 12 years మూన్ ఈజ్ ద రూలింగ్ ప్లానెట్. సో మూన్ నుంచి తీసుకున్నట్లయితే మారక ఈజ్ సాటర్న్ అండ్ బాధక ఈజ్ జూపిటర్. నో బాధక మార్స్ 11th house కదా, చరలగ్నానికి మార్స్ ఇక్కడ 11th lord మారక. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ సిచ్యువేటెడ్ దేర్. అండ్ ఆయన 8th house పాజిటివ్ ఉన్నాడు. అండ్ ఈయన డైరెక్ట్గా మారక ఇన్ అనదర్ మారక హౌస్ అండ్ మారక ఈజ్ ఇన్ ద లగ్న. సో ష్యూర్గా ఇక్కడ. అండ్ జూపిటర్ ఏమో 3-12 లార్డ్. ఆయన ట్రైన్ అయిపోయాడు. యూ కెన్ సీ ట్రైన్ మూన్. ఈ ట్రైన్ వల్ల ఇది సో 3 8 12 డెత్ హౌసెస్ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మారకావే బ్రదర్ మారక రూపంలోనే అక్కడ కూర్చుని ఉన్నాడు శుభ్రంగా. అండ్ ఆయన మింగేశాడు. అండ్ యూ కెన్ ఆల్సో సీ దట్ ద ట్రాన్సిట్ పొజిషన్ ఈస్ కంప్లీట్లీ సపోర్టింగ్ ద ఇమీడియట్ డెత్ ఆఫ్ ది బ్రదర్. అండ్ ఇక్కడ మనం ఈ చార్ట్లో చూసినట్లయితే డ్యూ టు ద పెక్యులియర్
Rasi Parivartans and also Nakshatra Parivartans and the power in the chart signifies that this person is a lone ranger. ఇక్కడ ఈవిడికి ఎవరైనా సపోర్ట్కి వెళ్ళినా సరే దే విల్ అంటే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకొని ఆ గోతులో వాళ్ళే పడిపోతారు. అంత పవర్ఫుల్గా పోజిట్స్ తీసుకొని ఉన్నాయి ప్లానెట్స్. యాక్చువల్గా ఈ చార్ట్లోని పవర్ ఉంది తప్పితే వీ కెన్ సీ చార్ట్లో పవర్ అయితే ఉంది కానీ ఇందులో అన్ని హౌసెస్ అన్ని ఫ్రూట్స్ ఇచ్చేయి కానీ అంటే మ్యారేజ్ వచ్చింది, అలాగే కిడ్స్ వచ్చాయి, కానీ ఏది సస్టైన్ అవ్వలేదు. సస్టైన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే పొటెన్సీ ఆఫ్ ది ప్లానెట్ నవాంశలోని అవన్నీ కూడా చచ్చుపడిపోయాయి. సో అట్ ఏ గ్లాన్స్ నవాంశ ఒకసారి చూద్దాము. ఇక్కడ 5th హౌస్ చూసినట్లయితే రాహు పోజిట్ అయి ఉన్నాడు అండ్ దిస్ ఈస్ ద లగ్న ఫర్ హర్ చార్ట్ అండ్ ఈ 5th హౌస్ ఎఫ్లిక్ట్ అయిపోయింది బై సాటర్న్ అండ్ ఆల్సో రాహు హిమ్సెల్ఫ్ పోజిట్. సో డబుల్ ఎఫ్లిక్షన్ జరిగిపోయింది ఇక్కడ. సో 5th హౌస్ గాన్ అంటే గ్రాంటింగ్ అయితే జరిగింది, D1లో ప్రామిస్ ఉంది కాబట్టి జరిగింది, కానీ అవేవి నిలబడలేదు. అండ్ 1st హౌస్ కూడా వీ కెన్ సీ సాటర్న్ తాలూకా 3rd ఆస్పెక్ట్ ఉంది అండ్ ఆల్సో రాహు తాలూకా 9th ఆస్పెక్ట్ కూడా పడిపోయింది. అండ్ వీ కెన్ సీ దట్ లగ్నాధిపతి వ్యయం అయిపోయాడు. 12th హౌస్ అంటే సాలిట్యూడ్, ఆవిడ ఆల్వేస్ సింగిల్ జర్నీ అండ్ సింగిల్ లోన్ రేంజర్. అండ్ తన స్థానం నుంచి 8th వెళ్ళాడు. ఆవిడ పవర్ఫుల్ ఏంటయ్యా అంటే 6th హౌస్ శత్రుహంత, ఎవ్వరు కూడా ఆవిడ మీదని గెలిచే ప్రసక్తి లేదు. ఓకే, దట్స్ ఓకే. 6th హౌస్ అండ్ 8th హౌస్ చూసారా ఎలా ఉన్నాయో, లోడెడ్, గన్స్ లోడెడ్. ఇక్కడ రూట్ ఎలాగో పోయింది అంటే లగ్నం ఎలాగో జడ్ పోయింది రూట్, అండ్ జీవా కూడా లగ్నాధిపతి కూడా మళ్ళీ సన్తో ఎఫ్లిక్ట్ అయిపోయాడు, మార్స్తో కూడా ఎఫ్లిక్ట్ అయిపోయాడు. 6th లార్డ్ అండ్ ఆల్సో న్యాచురల్ మెలిఫిక్. ఇకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇందులో పరివర్తనలన్నీ ఉన్నాయి కానీ అంటే ఎక్స్టర్నల్గా ఫర్ ది వరల్డ్ టు సీ షీ ఈజ్ అ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ పర్సన్, బట్ ఫర్ హెర్ సెల్ఫ్ షీ ఈజ్ అ నాట్ అంటే నల్ అండ్ వాయిడ్. ఓన్లీ పవర్ ఉంది, ఎక్స్ట్రీమ్ పవర్ ఉంది, కానీ పర్సనల్ లైఫ్ అనేది చూసాం కదా, 1 పోయింది, 5 పోయింది. దిస్ క్యాన్ బీ సెడ్ యాజ్ అ లవ్లెస్ లైఫ్ అంటే ప్రేమ అభిమానము అనేది ఆవిడకి కరువు లైఫ్లో రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్. సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మనం వీటిని ఒకటి చాలా టైం పడుతుంది తీస్తే. ఈ రకంగా నేను ఇది చార్ట్ పోస్ట్ చేస్తాను గ్రూప్లో, అందరూ కూడా ఇవన్నీ కూడా అన్నీ అప్లై చేయండి. ఆల్ ది టెక్నిక్స్ ఆఫ్ లగ్న ప్రోగ్రెషన్, కాల్పురుష్ కుండ్లీ టెక్నిక్, రెడీ రూలింగ్ ప్లానెట్స్ టెక్నిక్, అలాగే మా దశలగ్న టెక్నిక్ అండ్ పాకాలగ్న మనం చెప్పుకోలేదు, యుగపాలక టెక్నిక్, ఇవన్నీ కూడా అప్లై చేసి ఈవెంట్స్ అందరి చార్ట్స్లోని ట్రై చేయండి. ధన్యవాద్. హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ ద సెషన్. ధన్యవాద్. ఓం గురుభ్యో నమః. స్పెషల్ థ్యాంక్స్ టు రెడ్డి సార్. Without Reddy sir's intervention and guidance, I would not have definitely reached this stage.